నమస్కారం అండి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మనము దేవుణ్ణి నమ్ముతాం. ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రకృతిని నమ్ముతారు. ఎందుకంటే ప్రకృతిలో మనం భాగం కాబట్టి. ఏది ఎలా ఉన్నా గానీ ఇతరులకు సహాయం చేయటం అనేది ఒక మంచి లక్షణం. అయితే ఇలా సహాయం చేసేటప్పుడు కొంతమంది దానం చేస్తుంటారు, కొంతమంది వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేసి మేము తర్వాత దీన్ని చేస్తామని చెప్తుంటారు. ఈ దానం చేసే వాళ్ళకి, వాగ్దానం చేసే వాళ్ళకి ముఖ్యంగా పరోపకారం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తుంటారు. అయితే దానం చేసేవాళ్ళు కానీ, వాగ్దానం చేసేవాళ్ళు కానీ కొంత కీర్తి ప్రతిష్టలు మనకు కావాలి, కొన్ని కాంక్షలతోటి చేస్తుంటారు. అయితే దానం చేసేవాళ్ళు కీర్తి కాంక్షల గురించి ఆలోచించకూడదు, చేసింది వెంటనే మర్చిపోవాలని కూడా చెప్తుంటారు అన్నమాట. అదేవిధంగా వాగ్దానం చేసేవాళ్ళు వీలైనంత త్వరగా తను చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. చేసే దానమేమో చాలా తక్కువ, చెప్పుకునేదేమో ఎక్కువ, ప్రచారం ఎక్కువ. అట్లే వాగ్దానాలు చేసి నెరవేర్చకపోవడం కూడా జరుగుతుంటాయి. ఈ రెండు కూడా మంచి విషయాలు కాదని చెప్పి మన సంస్కృతి చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు మన భారతంలో చెప్పిన విధంగా సింహాసనాన్ని అధిష్ఠించి గొప్ప దాతగా పేరు పొందాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏ పని చేసినా ఆ కీర్తిదాహం అనేది ఆయన మనసులో ఉండేది. దీన్ని శ్రీకృష్ణుడు గమనిస్తాడు. అరే, ఇతనికి ఎలా మనం ఈ విషయాన్ని తెలియజేయాలి, దానం చేసిన వాళ్ళు కీర్తికాంక్షలతో చేయకూడదని ఎలా తెలియజేయాలని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. దానికోసంగా ఆయన ఏం చేస్తారంటే, మరి అశ్వమేధ యాగం చెయ్యండి అని ఒక సలహా ఇస్తాడు కృష్ణుడే. అది చేయడానికి ఈయన పూనుకుంటాడు. మరి అశ్వమేధ యాగం చేసినప్పుడు నకుల సహదేవులు మరి ఆ గుర్రంతో పాటు యాగస్వాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. దాన్ని ఎవరైనా బంధిస్తే అప్పుడు యుద్ధం చేసి దాన్ని విడిపించుకోవాలి. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే మన చరిత్రలో బాగా పరాక్రమంతుడు, బలశాలి అయినటువంటి తండ్రి కొడుకులు ఉన్నారు. మయూరధ్వజుడు అనేవాడు గొప్ప బలశాలి. వాళ్ళ కొడుకు తామ్రధ్వజుడు అనే అతను వాళ్ళ పరాక్రమశాలి. మరి వీళ్ళిద్దరి యొక్క గొప్పతనం ప్రజలందరికీ తెలుసు. అయితే యుద్ధం చేసినప్పుడు నకుల సహదేవులు వాళ్ళతోటి ఈ అశ్వమేధ యాగానికి సంబంధించి అశ్వం వెళ్లేటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తే ఓడిపోతారు. ఆ ఓడించటం మరి ఇంకా వీళ్ళ వల్ల కాదు. ఎవరి వల్ల? నకుల సహదేవ్ వల్ల. ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఓడిపోయారు కాబట్టి, లేకపోతే ఓడిపోయే తట్టున్నారు కాబట్టి అప్పుడు భీమార్జునులను పంపిస్తారు. భీమార్జునులు కూడా ఓడిపోతారు. ఈ పరిస్థితుల్లో ఇంకా యుద్ధంలో మయూరధ్వజుడిని గెలవడం కష్టం అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఏమనంటే, మయూరధ్వజుడు బలశాలి మరియు ఆయన రాజ్యంలో ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఆయన రాజ్యం పేరు మణిపురం. మనకు ఇప్పుడు మణిపురం అని చెప్పి ఒక ఇది కూడా ఉంటది, బిజినెస్ ఆర్గనైజేషన్. ఆ మణిపురం అనేది వాళ్ళ దేశం అన్నమాట, వాళ్ళ రాజ్యం. సరే, మాయోపాయంతో ఓడించాలని ధర్మరాజును తీసుకొని కృష్ణుడు మారు వేషాల్లో వెళ్తారు, ముసలివాళ్ళలాగా. ఎవరి దగ్గరికి వెళ్తారు? మన రాజ్యాధినేత అయినటువంటి మయూరధ్వజుడి దగ్గరికి వెళ్లి, మయూరధ్వజుడిని మీరు గొప్ప దాత, మీరు వాగ్దానాలు చేస్తే వెంటనే నెరవేరేస్తారు, మిమ్మల్ని మేము కోరిక కోరుతామని అడుగుతారు. ఏంటి చెప్పండి అని అడుగుతారు. ఏం లేదు, మీ యొక్క శరీరాన్ని ఏదైతే ఉందో ఆ శరీరంలో మాకు సొగభాగం మాకు ఇవ్వండి. మీ దర్శనం కోరి వస్తుంటే మేము ఒక అడవిలో ఒక సింహం మమ్మల్ని ఎదురైంది, ఆ సింహాన్ని ఓడించేయాలని మేము కుమారుని చంపబోతే ఆ సింహాన్ని వేడుకుంటే ఆ సింహం ఏం చెప్తుందంటే,
మయూరధ్వజంలోని శరీరంలో సొగభాగం ఇస్తే మీ పిల్లోడిని వదులుతానని చెప్తుంది అని చెప్తారు వీళ్ళు. అంతేనా, నా శరీరంలో సొగభాగం ఇస్తానని చెప్పి మయూరధ్వజుడు ఏం చేస్తాడంటే భార్యని కొడుకుని పిలిచి వాళ్ళ సమస్యలో అది కూడా వాళ్లే కట్ చేయాలి. ఎవరు, భార్య కొడుకులు తన శరీరం కట్ చేయమని చెప్పి కూడా అడుగుతారు వీళ్ళు. వాళ్ళు కట్ చేస్తుంటే సొగభాగం అయిపోతుంటది. అప్పుడు రెండో సొగభాగం, బతుకున్న సొగభాగం కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, ఏమంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు, మీ శరీరంలో సొగభాగం పోయిందనా అని చెప్పానంటే అప్పుడు మయూరధ్వజుడు ఏమంటాడు, ఇది బాధ కాదు, దానానికి ఉపయోగపడే అదృష్టం నా రెండో సొగభాగానికి దొరికింది, ఈ సొగభాగానికి దొరకలేదు అని ఈ బ్రతుకున్న రెండో శరీరము చెప్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఈయనకి తెలిసేటట్టు, ఎవరికి, ధర్మరాజుకి తెలిసేటట్టు, ఇగో దానం చేస్తే ఇలా చేయాలి, చేసిన దానాన్ని ఎందుకు చేశామనేది మర్చిపోవాలని. అయితే ఇది గమనించిన శ్రీకృష్ణుడు మయూరధ్వజుడిని, నీకు ఏదైనా కోరికుంటే కోరుకో, ఆ కోరిక ప్రకారం నేను చేస్తానంటాడు. అప్పుడు మయూరధ్వజుడు ఏమంటాడంటే, అయ్యా నా శరీరం ఎట్లా సొగభాగం పోయింది, ఇంకా నాకుండేది ఆత్మే. ఈ మిగతా శరీరము మరియు నా ఆత్మ పరోపకారానికి ఉపయోగపడేలా ఎల్లవేళలా ఉండేటట్టు ఏదైనా దీవెన చేయండి అని కోరుతుంటాడు. అది కూడా అనునిత్యం కృష్ణుడి ముందు ఉండాలి. అంటే మీ ముందే నేను ఉండాలి ఎప్పుడు, నా ఆత్మ నా శరీరం పరోపకారానికి ఉపయోగపడాలని చెప్పి కోరుతాడు. దానికి తదాస్తని ఆయన ఏం చెప్తాడంటే, ప్రతి దేవాలయంలో ఈయన మయూరధ్వజుడు కదా, ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయాల్సిందే. ఆ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాతనే భగవంతుని చూడటానికి ఎవరైనా లోపలికి రావాలి అని చెప్పి ఆయన మహాభారతంలో చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రతి దేవాలయంలో కూడా ధ్వజస్తంభం అనేది ఉంటుంటది. ఆ ధ్వజస్తంభం మీద కూడా 3 పలకలు ఉన్నాయా 5 పలకలు ఉన్నాయని పైన చూసుకోవాలి. ఒక పలక ఉందా, ఇట్లా అంటే ఒక్కొక్క టెంపుల్ దీనికి బట్టి అక్కడ పెడతారు. 3 పలకలు ఉంటే 3 సార్లు మీరు ప్రదర్శన చేసుకోవాలి, 5 పలకలు ఉంటే 5 సార్లు చేసుకోవాలి. ఇది లెక్క. అది కూడా ఏంది, ఈ ధ్వజస్తంభాన్ని మీరు తిరిగేటప్పుడు మయూరధ్వజుడు వాళ్ళ అబ్బాయి తామ్రధ్వజుడు వీళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. బలశాలి పరాక్రమశాలి అయిన తండ్రి కొడుకులు, అంటే రాజు కొడుకు ఎంత శక్తి అయినా సరే దానం చేసే విషయంలో గాని, వాగ్దానాలు చేసే విషయంలో గాని వాళ్ళు కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా చేసింది వెంటనే మర్చిపోయేటట్టుగా, ఒకవేళ వాగ్దానం చేస్తే వెంటనే నెరవేర్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్పేసి మనకు ఈ ధ్వజస్తంభాలు తెలియజేస్తాయి. దీని చుట్టూ ప్రదర్శనం చేస్తే తర్వాతనే భక్తులు లోపలికి వెళ్లి భగవంతుడిని, అంటే కృష్ణుడిని దర్శిస్తారు. ఏ దేవాలయానికి పోయినా మహాభారతంలో ఆ దేవాలయంలో ఉన్న దేవుడు కృష్ణుడనే మనం అనుకోవాలి. ఎందుకు, కృష్ణుడి మహాభారతంలో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఈయన కోరిందేంటి, మీ ముందలే మేము ఉండాలి, అంటే దేవుడి మీద ఉండాలి. దేవుడు కృష్ణుడి రూపంలో అనేక రూపాల్లో ఉంటాడు, కృష్ణుడే అని చెప్పి ఇదనమాట. కాబట్టి ఇంకో విషయం కూడా ఉంది, దానం చేసేటప్పుడు సంతోషంగా చేయాలి, బాధపడుతూ వీడికి ఇది ఇచ్చేసానే అని తట్టు కాకుండా మళ్ళా ఎదుటి వారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. అదేవిధంగా వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ప్రాణాలైనా సరే ఎదురిచ్చైనా సరే దాన్ని నెరవేర్చాలి. ఈ 2 మహాభారతంలో ఈ రాజు కొడుకుల ద్వారా మరి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ విషయాన్ని తెలియచేస్తూ, కీర్తి ప్రతిష్టలు అనేది ముఖ్యం కాదు, కీర్తి కాంక్షల కోసం మీరు జీవించొద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.